వాళ్ళ కార్యక్రమం చేస్తారని మన టీం అంతా కూడా ప్రాతిపదికన స్టార్ట్ చేశాం. ఆ విలేజ్ లో రోడ్లు విస్తరణ పనులు విలేజర్స్ చేయడమే నేను కూర్చుని మాట్లాడి ఒప్పించి ఆ ఇల్లు కొట్టి ఆ విస్తరణ పనులు చేశాం. కోడి రామూర్తి స్టేడియం యువతకి క్రీడాకారులకి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ స్టేడియం పనులు 6 సంవత్సరాలుగా ఆపిస్తే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయించి ఇప్పుడు రెండో స్లాబ్ వేసి ఇంకొక 6 నెలల్లో ఆ స్టేడియం కూడా యువతకందరూ కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ఇలాగే ఇంకా శ్రీకాకుళం కొద్దిగా వర్షం పడితే ముడుగుడు మీరు నడుము మీరు కాంప్లెక్స్ ఎప్పుడైనా వెళ్ళారో లేదో వర్షం వస్తే కాంప్లెక్స్ అంతా నీరే. అప్పుడు యుద్ధ ప్రాతిపదికన మనం గెలిచినంటే ఆ పూడి తీర్థం తీసి వెంటనే చేసినందువల్ల ఇప్పుడు కాంప్లెక్స్ లో నీరు ఉన్నట్లే, శ్రీకాకుళంలో ఎక్కడ మురికి నీరు ఉన్నట్లే. ఇప్పుడు శివారు గ్రామ కాలనీలో మాత్రం ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే డ్రైనేజీ వ్యవస్థ కూడా నేను పూర్తిగా ఆధునీకరణ చేయడానికి కూడా మేము కార్యక్రమం పెట్టుకున్నాం. ఇంకా ఈ విలేజ్ లో దాన్ని ఇప్పుడు 10 లక్షలు మీకు ఇస్తూ వడ్డీ లేకుండా 5 లక్షలు పెంచి వడ్డీ లేని రుణాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తెలియజేశాం. ఇదే కాకుండా మొన్న విజయవాడలో మొత్తం విజయవాడ నగరం అంతా మునిగిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు అక్కడే ఉండి నిరాఘాటంగా పనిచేసి వాళ్ళకి పప్పులు ఉప్పులు బియ్యం అలాగే నూనె అన్ని సరుకులు ఇచ్చి వాళ్ళ ఇల్లును కూడా శ్రీకాకుళం నుండి కూడా 150 మందిని తీసుకెళ్లాం. పారిశుద్ధ కార్మికుల్ని లీడ్ చేసి అవన్నీ చేసి ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా. అదే కాకుండా మన రాష్ట్ర రాజధాని మనకు లేదు. ఎక్కడంటే మన పిల్లలు చదువుకుంటే మనం రాజధాని చెప్పలేని పరిస్థితి. మళ్ళీ అమరావతికి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి 15,000 కోట్లు కేంద్రం నుండి తెప్పించి మనకి ఇప్పుడు రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 15,000 కోట్ల రాజధానికి తెప్పించాము ఈ 100 రోజుల్లో. మనకి పోలవరం వస్తే మనకి శ్రీకాకుళం కూడా నీరు వచ్చే పరిస్థితి తాగడానికి. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వం మూలపడిస్తే 12,500 కోట్లు మంజూరు చేయించడం జరిగింది కేంద్రం నుండి ఈ 100 రోజుల్లోనే. అలాగే మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారు. అతి చిన్న వయసులోనే 36 సంవత్సరాలకి కేంద్ర మంత్రి అయ్యారు. అది అందరికీ మన గర్వకారణం. ఆయన వెంటనే విశాఖ రైల్వే జోన్ లేదంటే వెంటనే అక్కడికి 59 భూమి ఇవ్వలేదు గత ప్రభుత్వం. 59 ఎకరాల భూమి ఇచ్చి రైల్వే జోన్ ఏర్పాటు కూడా మనం కృషి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ బాలాపురంలో అప్పుడు గత 5 సంవత్సరాలుగా ఒక ఇంటికి కూడా లేని పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు గారు ప్రతి నెల వెళ్లి అది చూసి అతి త్వరలో ఎయిర్పోర్ట్ మనకి స్టార్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయితే మనకి ఉపయోగం ఏంటంటే మీరు అనుకోవచ్చు. ఎయిర్పోర్ట్ వస్తే పరిశ్రమలు వస్తాయి, అలాగే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి. దానివల్ల మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఉద్దేశంతో చాలా యుద్ధ ప్రాతిపదికన మనకి అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదే కాకుండా మన కేంద్ర మంత్రి వర్యులు చాలా చిత్తశుద్ధితో మత్స్యకారులు వలస వెళ్లకూడదని కేంద్ర మంత్రి వర్యులు కిందరాపు రామ్మోహన్ నాయుడు గారు కానీ, రాష్ట్ర మంత్రి వర్యులు కిందరాపు బచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే నేను కానీ ఒకే చిత్తశుద్ధితో ఉన్నాం. ఇక్కడ మినీ చెట్టి ఏర్పాటు కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చి మన పాస్ బుక్కుల్లో వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఫోటోలు వేసి మన పొలాల్లో ఆయన ఫోటో దిష్టిబొమ్మలుగా ఆ రాళ్ళ మీద పెట్టించి మనకు చట్టం తీసుకొచ్చి అది అతని ఇష్టమైనట్టు తాకట్టు పెట్టే విధంగా భూ పరిరక్షణ చట్టం తీసుకొస్తే ప్రజలందరూ భయప్రాంతం చెందిన సందర్భంగా ఆ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. నీకు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం, ప్రజలందరూ భూములకి ఆస్తులకి రక్షణ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ భూ సంరక్షణ చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ యాక్ట్ అది వెంటనే రద్దు చేయడం జరిగింది. ఈ 100 రోజుల్లోనే ఈ కార్యక్రమం చేశాం. ఇంకా మనం
టీచర్లు పోస్టుల భర్తీకి లక్షలాది పోస్టులు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీస్తే గత 5 సంవత్సరాలుగా ఆ ముఖ్యమంత్రి మేము డిఎస్సీ ఇస్తాం, మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి దగా చేసిన పరిస్థితి. ఈ సందర్భంగా మనకు మాట ఇచ్చి ముఖ్యమంత్రి గారు 16,437 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక పేదవాళ్ళు ఎప్పుడైనా పట్టణం వెళ్ళినా మండలి హెడ్క్వార్టర్స్ వెళ్ళినా వాళ్ళకి ఆకలితో ఉంటారు, ఎక్కువ డబ్బులు పెట్టుకోలేరనే ఉద్దేశంతో పొద్దున్నే క్యారీస్ అనే పొందడాలు కూడా వాళ్ళకి ఆకలితో ఉండకూడదని 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి 15 రూపాయలకి 3 పూటల భోజనం పెట్టి పేదవాళ్ళకి పొట్ట నింపిన చంద్రన్న ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం ఆ అన్నా క్యాంటీన్ ఎత్తివేసి పేదవాడి పొట్టను పెట్టింది. అప్పుడు లాస్ట్ ఇయర్ నేను చంద్రబాబు గారు పుట్టినరోజు నాడు శ్రీకాకుళంలో 2 క్యాంటీన్లు పాత బస్ స్టాండ్ లో సెలబ్రేట్ చేసిన పెట్టి ఆ రోజు చెప్పాను, మా చంద్రన్న మంది వస్తారు, ఆయన మానసిక పుత్రిగా అన్నా క్యాంటీన్ తెరుస్తారు, అప్పుడాక నేను వస్తానని చెప్పి 484 రోజులు నిరాకంఠంగా 500 మందికి పర్ డే చొప్పున బంధం పెట్టి 16వ తారీఖున 15 ఆగస్టున 2 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో 100 క్యాంటీన్లు స్టార్ట్ అయితే మన శ్రీకాకుళం పట్టణంలో 2 అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్న కూడా 75 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఇంకొక 100 పైకీలకు స్టార్ట్ చేస్తాం. ఇది రెండవది. 3 జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఈ 3 పార్టీల కలయికతో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజావేదిక ద్వారా ప్రజలందరూ కూడా ఈ 100 రోజులు మనం చేసిన ఘనకార్యాలని వివరించాలనే ఉద్దేశంతో ఈ రోజు గార మండలం బలరాంపురం గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు మండల తహసీల్దార్ గారికి, ఇన్ఛార్జ్ ఎంపీఓ గారికి, అలాగే గతంలో 2019-24 సంవత్సరంలో గత ప్రభుత్వం వచ్చిన మొదట 100 రోజుల్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే 250 రూపాయలు పెన్షన్ పెంచారు. ఎంత పెంచారు? 250 రూపాయలు పెంచారు మొదటి 100 రోజుల్లో. ఇప్పుడు మొదటి 100 రోజుల్లో మనం ఎంత పెంచాం? 1000 రూపాయలు పెంచాం, ఒకేసారి పెంచాం. అది కూడా ఏప్రిల్ నుండి ఇస్తామని చెప్పాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 3000, జూలై నెలలో 4000 1వ తారీఖున ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ ఎవరైతే ఎకరాల్లో 3000, 6000 ఇచ్చాం. ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాళ్ళందరికీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి 5000, 10,000 ఇచ్చాం. అలాగే ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మీకు అందరికి ఒకటే తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని క్లిష్ట పరిస్థితులున్నా 1వ తారీఖు కల్లా ప్రతి ఒక్క పెన్షన్దారుడికి పెన్షన్ వెళ్ళాలి. అలాగే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కూడా ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ప్రతి ఒక్క నెల 1వ తారీఖున జీతాలు వచ్చారు వాళ్ళకి చెల్లించి, అలాగే పెన్షన్లు కూడా 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పొద్దున్నే 6 నుండి 8 గంటల లోపల మీ ఇంటి వద్దకే తెచ్చి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారా లేదా? నోటితో చెప్పండి. ఇస్తున్నారా లేదా? 1వ తారీఖున వచ్చి మీకు ఇంటికి ఇస్తున్నారా లేదా? ఓకే, ఇస్తాను. అలాగే